ఆ ఊరిలో ప్రజలు ఇల్లు దాటి కాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. స్కూలుకు వెళ్ళటానికి పిల్లలు మారాన్ చేస్తున్నారు. ఆరు బయట కాసేపు కూర్చోవటానికి వృద్ధులు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఇలా ఊరంతా భయపడుతోంది ఎవరికో తెలుసా? కళ్ళ ముందు కుప్పిగంతులు వేసే కోతులకి. అవును, ఖమ్మంలో కోతుల బెడద ఎక్కువైంది. ఖమ్మంలో కిష్కిందకాండ నడుస్తోంది. ఎటు చూసినా కోతులే, ఏ వీధికి వెళ్లినా కోతుల బెడదే. తెలంగాణలోనే కోతుల దాడుల బాధితులు ఎక్కువగా ఉన్న జిల్లాగా ఖమ్మం నిలిచింది. గడిచిన 6 నెలల్లోనే 3000 మంది కోతుల దాడుల్లో గాయపడ్డారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కోతుల గుంపు కనిపించిందంటే చాలు తలుపులేసుకుని ఇంట్లో ఉండాల్సిందే. ఇలా గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువ అవడంతో వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు. రాష్ట్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది. తెలంగాణలోని చాలా జిల్లాలలో అడవులను విడిచి నివాస ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయి. ఆహారం దొరక్క ఊర్లలో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. జనాల చేతుల్లో ఏది కనిపిస్తే అది లాక్కుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది గాయాల పాలవుతున్నారు. ఖమ్మంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రైతులు, కూలీలు రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కోతులు పిల్లలపై, పెద్దలపై, వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. ఖమ్మం నగరంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్న డివిజన్లలో మంకీ ట్రాప్లు ఏర్పాటు చేసి కోతులను బంధిస్తున్నారు. 3 రోజుల పాటు వాటికి ఆహారాన్ని ట్రాప్లో ఉంచి ఎక్కువ సంఖ్యలో కోతులు వచ్చిన వెంటనే ట్రాప్ క్లోజ్ చేసి కోతుల్ని బంధిస్తున్నారు. అలా గడిచిన నెల రోజుల వ్యవధిలో 1000 కోతులను పట్టి అడవిలో వదిలిపెట్టారు. అయితే ఇదంతా స్వచ్ఛంద సేవా కార్యక్రమం మాత్రం కాదు. ఇలా కోతుల్ని బంధించడానికి ఏకంగా కాంట్రాక్ట్ ఇచ్చారు ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు. నెల్లూరుకు చెందిన ఓ 10 మంది బృందానికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఖమ్మంలో ఎక్కడ కోతుల బెడద ఉన్నా వీళ్ళు అక్కడకు వెళ్లి కోతులు పట్టాలి. దీనికోసం ప్రత్యేకంగా ఇనుప తీగలతో రూపొందించిన మంకీ ట్రాప్లు ఏర్పాటు చేస్తుంది కాంట్రాక్టు బృందం. ఇలా ఖమ్మం నగరంలో కొన్ని రోజులుగా 1000కి పైగా కోతులను బంధించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కోతుల సంబంధించి బెడదను నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు సంబంధించి చేపడుతున్నారు. ప్రస్తుతం మన శ్రీనివాస్ నగర్లోని చింతల్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ కోతులకు సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక జాలి సంబంధించి ఏర్పాటు చేశారు. అవతల కూడా మనం ఒకసారి దాన్ని కూడా చూడొచ్చు. కోతులు ఇళ్ళకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి దీన్ని ఇందులో బంధించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా కోతులు పట్టడానికి ఒక వ్యక్తిని సంబంధించి కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. బోను ఇది నిండిన తర్వాత దీనికి సంబంధించి కూడా వీటిని అటవీ ప్రాంతంలో వదలడం. మీరు ఎన్ని రోజుల క్రితం ఈ జాలి సంబంధించి ఏర్పాటు చేశారు? 3 రోజులు అయింది సార్. 3-4 రోజులు అయింది. అయినాక దాన్ని బాగా అలవాటు చేస్తాం. అలవాటు చేసినాక దాన్ని పల్లికాయలు, అట్టికాయలు వేసి 2-3 రోజులు 4 రోజులు బాగా అలవాటు చేసినాక బాగా మచ్చు మేపుతాం. మచ్చు మేపిన ఒక 60, 70, 80 దూరంగానే ఆ లాగ్ వేస్తాం సార్. లాగ్ వేయగానే మన మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, లెక్క చూసుకుంటారు, ఒక్కొక్కటి లెక్క వేసుకుంటారు, అడవికి ప్రాంతానికి పంపించేస్తారు. దాదాపుగా 100 కోతుల వరకు కూడా ఇందులో వచ్చిన తర్వాత వీటిని బయట వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా గత నెల రోజుల వ్యవధి నుంచి కూడా ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రక్రియ అంటే కోతుల బెడదను నిర్మూలించడానికి సంబంధించి ఈ ప్రక్రియ అనేది చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా దీన్ని మార్కింగ్ ఏమైనా చేస్తారా? మళ్ళీ కోతులు కూడా వస్తుంటాయి ఎట్లా? అట్లేం లేదు సార్. అట్లకి రంగేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇయే వస్తాయా లేకపోతే ఏరే వస్తున్నాయా అని రంగేసి పంపించినాక వాళ్ళు ఎక్కేసుకుంటారు, తీసుకుపోయి దూరంగా అడవిలో చేస్తారు. ఇట్లా చేయమని చెప్పారు. సంవత్సరం టెండర్ సార్, మనకి టెండర్ మీకు అంటే మీ టెండర్ ఎంతమంది ఉంటారు? మీరు? మేము ఒక 10 మంది దాకా ఉంటాం సార్. వార్డుకి 10 మంది దాకా. ఇప్పుడు ఇదే ప్లేస్ అన్ని చాలా 10 ప్రాంతాల్లో ఇట్లనే పెట్టారా? అన్నిటే పెట్టాం సార్. వార్డుకి ఎట్టే పెట్టాం. టెండర్ అంటే కార్పొరేషన్ పరిధి మొత్తం చెప్పారా మీకు? మొత్తం కార్పొరేషన్ 60 డివిజన్లు ఉంటాయి. డివిజన్లు సార్. మనం కంప్లీట్ ఇచ్చిన కడలా పోయి పట్టాలి. టెండర్ ప్రక్రియ ద్వారా మొత్తం 10 ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ కోతులకు సంబంధించి బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1000 కోతుల వరకు కూడా పట్టి అడవిలో వదిలిపెట్టామని కూడా ఈ కోతులు పట్టే సంబంధించిన వ్యక్తి అంటే టెండర్ దక్కించుకున్న వ్యక్తి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోతులతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఖమ్మం నగరవాసులు. వానరాల వల్ల తమ కాలనీలో పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కాలనీలో 100కు పైగా కోతులు తిరుగుతున్నాయని, ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలని ఇస్తున్నప్పటికీ మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే కోతులు వాటికి ఆహారం దొరక్కపోవడంతో జనారణ్యంలోకి రావడం మొదలైంది. ఆహారం కోసం ప్రజలపై దాడులు చేస్తున్నాయి.
ఈ జాలి ఏర్పాటు చేసిన తర్వాత కోతులు పడుతున్న తర్వాత పట్టే క్రమంలో ఎంతో కొంతైనా వీరికి ఉపశమనం అంటే కలుగుతుందా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నది వీరి కాలనీలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుండే మీ కాలనీల పరిస్థితులు? ఇప్పుడు కోతులు కూడా పడుతున్నట్టు తెలుస్తుంది, ప్రత్యేకంగా జాలీలను ఏర్పాటు చేశారు. ఇంతకుముందుకు ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు? అయితే ఫస్ట్ ఏంటంటే సార్, మాది ఖమ్మం శ్రీనివాస్ నగర్ శివారు ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువ, అలాగే స్కూళ్ళు ఎక్కువ. ఇప్పుడిప్పుడే మా శ్రీనివాస్ నగర్ కొంచెం అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే కోతులు శివారు ప్రాంతం అయ్యేసరికి అవి వెతుక్కుంటూ ఆహారాన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల 2-3 స్కూళ్ళు ఉన్నాయి సార్. 2-3 స్కూళ్ళల్లో పిల్లలు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ లంచ్ బాక్స్లో ఏదో ఫుడ్ ఉందని చెప్పి వాళ్ళ కోతుల ఆకలి మీద పిల్లల మీద దాడి చేయడం జరుగుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, వృద్ధులు బయటికి రావాలన్నా, మహిళలు కవర్లో కూరగాయలు తీసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా బోన్లు ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా సమస్య అయితే సాల్వ్ అయిందని నేను చెప్పను. కొంత మేరకు ప్రజలు బయటికి రావడానికి సరే మన కోసం ఏదో ఒకటి చేస్తున్నారు, కోతులు బెడద లేకుండా ట్రై చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తిరిగే రోజులు వస్తున్నాయి. కాలనీలో ఎట్లున్నాయి పరిస్థితి, ఎట్లా దాడులు ఎట్లా జరుగుతుంది? ఇది మా దారుణంగా ఉందండి. కోతులు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న కొంతమంది ఏమంటే పనులకు వెళ్ళిపోతారు, చిన్నపిల్లగాళ్ళు ఇంట్లో ఉంటారు. వీళ్ళు కోతులు అనేది లోపల వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న ఫుడ్ అన్నీ తీసుకుని వెళ్ళిపోవడం, అలాగే చుట్టుపక్కల ఉన్న మీద దాడి చేయడం, ఈ స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళ మీద, క్యారేజ్ బాక్సుల మీద, అలాగే ఈ వృద్ధులు, ఆడవాళ్ళు, మహా అయితే ఆడవాళ్ళు అయితే బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారు ఈ కోతి వల్ల. ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉంది. చాలా వరకు ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ కూడా ఎన్ని కోతులు, చాలా వరకు కోతులు కూడా ఇందులో జాలీలో చిక్కుకోవడం జరిగింది, బోన్లో. ఎట్లా? దగ్గర దగ్గర 1 year నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్. కాకపోతే అప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే రెస్పాండ్ అయ్యారు. సో ఇది చేయడం మాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. మొత్తం సాల్వ్ అవ్వలేదు ప్రాబ్లం, కొంతవరకు అయితే బెటర్ అయింది. గతంలో కుక్క కాటుతో ఆసుపత్రులకు ఎక్కువగా వచ్చేవారు ప్రజలు. కానీ ఇప్పుడు ఖమ్మంలో కోతుల దాడులతో హాస్పిటల్స్ కు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది. కొన్ని మండలాల్లో రోజుకు 10 నుంచి 15 కేసులు కూడా నమోదవుతున్నాయి. కోతులు విడత ఎక్కువైంది బాగా. ఇంతకుముందు ఇంత ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఫారెస్ట్లో వాటికి తగ్గట్టు ఫుడ్ దొరికేది. ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రీజన్స్ వల్ల కోతులు అన్నవి విలేజ్లకు వస్తున్నాయి ఎక్కువ. వాటి ఫుడ్ దొరకపోవటం వల్ల మనుషుల మీద దాడి చేయటం, వాటి ఫుడ్ కోసం జరుగుతున్నాయి, చూస్తున్నాం మేము. ఆ కోతి కరవటం వల్ల వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది, ఈ మధ్య బాగా పెరిగింది. మరి కోతులు దాడి చేస్తే ఏం చేయాలి? కుక్క కరిస్తే ఎలాగైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో కోతులకు కూడా అదే పద్ధతి అనుసరించాలి. కోతి దాడి చేస్తే ముందుగా ఆ గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వైద్యుణ్ణి సంప్రదించాలి. కోతి కరిస్తే వ్యాక్సిన్ తప్పనిసరి. కోతి కరిచిన వెంటనే ప్రజలు వెంటనే దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్ళాలి. దానికి వెంటనే వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకి కుక్క కరిస్తే వేసే వ్యాక్సినే కోతి కరికి కూడా వేస్తారు. అంటే ర్యాబీస్ రాకుండా వెంటనే దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు. టీటీ, అలాగే దానికి తప్పని 5 డోసులు ఉంటాయి. వేసుకుంటే ఏ ప్రమాదం ఉండదు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో 40% విస్తీర్ణంలో ఎలాంటి చెట్లు లేవు. విలువైన చెట్లను స్మగ్లర్లు నరికేయడంతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. దీంతో కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇదొక కారణమైతే దాదాపు దశాబ్దం కిందట కొన్ని ప్రైవేటు కంపెనీలు తమ ప్రయోగాల కోసం అడవుల్లో కోతుల్ని పట్టి పట్టణాలకు తెచ్చాయి. పరిశోధనల తర్వాత తిరిగి వాటిని అడవుల్లో విడిచిపెట్టకుండా అక్కడే వదిలేయడంతో వాటి సంతానం విపరీతంగా పెరిగిపోయింది. ఇది కూడా కోతుల బెడదకు ఓ కారణమైంది. కోతుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఖమ్మంలోని చాలా ప్రాంతాలలో పండ్ల తోటలు వేయడం మానేశారు రైతులు. వీటితో పాటు వేరుశెనగ, మొక్కజొన్న పంటలు కూడా వేయడం మానేశారు. ఇకనైనా కోతుల బెడద తగ్గిస్తే అన్ని రకాల పంటలు వేసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ అనేది రానున్న రోజుల్లో ఏ విధంగా ఇంకా విజయవంతంగా కొనసాగుతుందన్నది మాత్రం చూడాలి. ఇది ఖమ్మం జిల్లాలో కోతుల బెడద సంబంధించి దాన్ని నిర్మూలించడానికి చేపట్టిన ప్రక్రియ సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్ మంద, సాక్షి టీవీ, ఖమ్మం.